హాయ్ చిన్నారులు, రండి కూర్చోండి చక్కగా. ఈరోజు మళ్ళీ మీకు ఇంకో కొత్త కథ చెప్తాను. అయితే అల్లరి చేయకుండా చక్కగా కూర్చోవాలి, సరేనా? అయితే ఒక రాజ్యంలో ఆస్థాన పండితుడు రామశర్మ అని ఉంటాడు. ఆ రామశర్మ రాజు దగ్గరికి వచ్చి, రాజా, మీరు ఈరోజు నేను విన్న మాట నిజమేనా అని అడుగుతాడు. అడిగితే, అవును, ఇది అంతా రాజ్యమంతా పుకారైపోయింది, ఒక మాట తెలిసింది, నిజమేనా అంటే అవును నిజమే అంటాడు రాజు. ఏమైంది అని అంటే అతను రాజు చెప్తాడు అన్నట్టు, ఈరోజు ఉదయమే నేను అశ్వాన్ని అధిరోహించి మన వనానికి నేను షికారుకు వచ్చాను. షికారుకు వస్తుంటే తొవ్వలో నేను అశ్వము పరిగెత్తుంటే అదుపు తప్పి నేను కింద పడిపోయాను. కింద పడిపోయినప్పుడు నేను పడ్డ చప్పుడుకు భయపడి అశ్వం నన్ను వెనుక కాలితో తన్నింది. నేను పొదలో పడిపోయాను. పొదలో పడ్డాను కానీ నాకేమీ దెబ్బలు తగలలేదు. అయినా నేను పొదలో పడి ఉన్నప్పుడే దూరం నుంచి సిద్ధన్న అనే మన దగ్గర పనిచేసే మనిషి చూశాడు. మన పహారా కాస్తున్న వాడు చూసి దగ్గరకు వచ్చి నన్ను లేవనెత్తాడు. నన్ను సపర్యలు చేశాడు అని నేను సిద్ధన్న చూసినందుకు చాలా బాధపడుతున్నాను. సిద్ధన్న ఎవరితోటి చెప్పినా నాకు చిన్నతనం అవుతుంది కదా అని చెప్పి నేను బాధపడుతూ ఇలాగే కూర్చున్నాను అని చెప్తాడు రాజు రామశర్మతోటి. చెప్పేసరికి, అవును రాజా, పెదవి దాటితే పృథ్వీ దాటుతుంది మాట. ఒకరికి తెలిస్తే అంతా తెలిసిపోతుంది, రాజ్యమంతా ఈ పాటికి పాకిపోతూ ఉంటుందిలే ఆ మాట అని చెప్పి రామశర్మ రాజుకు చెప్తాడు. చెప్తే అప్పుడు రాజు అంటాడు, రాజ్యమంతా పాకిపోయినా సరే మా రాణివాసాన్ని చేరుకుంటే చాలు. మా రాణివాసంలో అందరు తెలిసిందంటే మా రాణి నన్ను ఆట పట్టిస్తారు అని చెప్పి నేను బాధపడుతున్నాను అని చెప్పి నేను ఇది ఎవరికి చెప్పొద్దని చెప్పి సిద్ధన్నకు ఒక ఉంగరం కూడా ఇచ్చాను. ఇంకా నీ దగ్గరనే ఉండాలి, ఈ మాట ఎవరికి చెప్పొద్దు అని చెప్పాను. అయినా అంతా తెలిసిపోయింది కదా అని చెప్పి బాధపడుతున్నా అని చెప్పి అంటాడు రాజు. అయితే అలా రాణివాసంలో మీకు ఆట పట్టించడం జరగకుండా నేను మిమ్మల్ని చూసుకుంటాను, మరి మీ ఎంబడి వస్తాను అంటాడు రామశర్మ. అంటే వద్దు, నా ఎంబడి నా రాణివాసంలో నువ్వు నన్ను కాపాడలేవు, ఈ పాటికి రాణిలో కూడా తెలిసిపోయింది కనుక వాళ్ళు నన్ను ఎట్లా రాజభవన్కి వెళ్ళేసరికి నన్ను ఆట పట్టిస్తారులే అంటాడు. అలా కాదు, మీ రాణివాసంకి మీ ఎంబడి మీకు అభ్యంతరం లేకపోతే మీ రాణివాసానికి మీ ఎంబడి నన్ను తీసుకుపోండి. అప్పుడు నేను మీ రాణివాసంలో మీ రాణులతోటి మీకు మిమ్మల్ని ఆట పట్టించడం జరగకుండా నేను చూసుకుంటాను అంటాడు రామశర్మ. సరే అయితే రమ్మని చెప్పి రాజు తన ఎంబడి రామశర్మను రాణివాసానికి తీసుకొని వెళ్తాడు. వెళ్ళిన తర్వాత ఎదురుగా రాణి సులోచనాదేవి వస్తుంది. వచ్చి నోరు తెరుస్తుంది. రాజును ఆట పట్టించడానికి నోరు తెరిచి అందామనుకుంటుంది. ఈ లోపటినే రామశర్మ తొందరపడి, రాజా చూశారా, ఇప్పుడు నేను పెదవి తాడితే పృథ్వీ తాడుతుంది, పుకారు తొందరగా పాకిపోతుందని మీతో చెప్పాను కదా, అయితే ఇప్పుడు రాణివాసంలో కూడా అంతా తెలిసిపోయింది అంటాడు. అనరకు ఏదో ఆట పట్టించా అనుకున్న రాణి నోరు మూసుకొని, ఏమైంది, ఏం జరిగింది నాకు చెప్పండి అని చెప్పి అడుగుతుంది. రాజా చూశారు కదా, ఈ మాట పెదవి దాటిపోయింది కనుక రాణివాసంలో ఇలా అయ్యింది కదా, అయితే ఏం జరిగింది అని చెప్పి రాణి అడిగితే, నేను రాజుగారితో నేను సవాల్ చేశాను ఒకటి, ఏమిటిదంటే ఒక మాట నోరు జారితే దేశమల్లా పాకిపోతుంది, దాన్ని నేను నిరూపించి చూపిస్తానన్నాను రాజుగారితో, అదే నిజమైంది అన్నాడు. ఏమైంది అని రాణి మళ్ళీ అడుగుతుంది. అడిగితే రాణి చెప్తాడు రామశర్మ, నేను అక్కడ పహారా కాస్తున్న సిద్ధన్నతో చెప్పాను, రాజుగారు అశ్వాన్ని అధిరోహించి వనానికి వస్తుంటే అక్కడ అశ్వం కింద పడేసింది, రాజుగారిని వెనుకకాలతో తన్నింది, రాజు పొదలో పడిపోయాడు, ఈ సంగతి మాత్రం ఎవరితోటి చెప్పకు అని చెప్పి సిద్ధన్నకి చెప్పాను నేను.
చెప్తే ఆ మాట అందరికి తెలిసిపోయింది, అది రాజుగారికి నిరూపిద్దామని చెప్పి నేను సిద్ధన్నకు ఆ మాట చెప్పాను అంటాడు. అంటే అప్పుడు రాణి ఉంటుంది అన్నట్టు, అయ్యో అయితే నిజమే కాదా ఈ వార్త, మీరు చేసిందేనా ఈ పుకారు నిరూపించడానికి మీరు చేసిన మాట ఇలా మాకు కూడా తెలిసింది అని చెప్పి రాణి అప్పుడు ఏమీ అనకుండా రాజుగారితో లోపలికి వెళ్ళిపోతుంది సులోచన రాణి. అయితే అప్పుడు రాజుగారితో చెప్తాడు సిద్ధన్న, ఈయన రామశర్మ, నేను రాణివాసంలో ఆ వార్త మీకు నిజం కాదని తెలవడానికి ప్రయత్నిస్తా అని చెప్పాను కదా, మీ రాణివాసంలో ఇది ఉత్త పుకారని మీకు నిరూపించగలిగాను. ఏ మాట అయినా సరే, చిన్నదైనా సరే, ఒకరి నోటి నుంచి జారితే ఇంకో నోటి నుంచి అంతా పుకారులాగా పాకిపోతుందని నిరూపించాను కదా రాజా అని చెప్పి ఇంకా రామశర్మ తన ఇంటికి వెళ్ళి వస్తాడు. అంటే ఏ మాట అయినా సరే మనము ఒక నోరు దాటి ఇంకోరితో అంటే అంతా పాకిపోతుంది, దానికి కాళ్ళు చేతులు అవసరం లేదు, మాట ఒకరి నుంచి ఒకరికి అంత తొందరగా వెళ్ళిపోతుంది అన్నట్టు. అది పెదవి దాటితే పృథ్వీ దాటుతుంది అని నీతికి ఈ స్టోరీ. బాయ్. మీరు నా స్టోరీకి లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి.